మీ జీవితంలో ఎన్నో పోరాటాలు గందరగోళాలు మిమ్మల్ని చుట్టుముట్టాయా? నా పరిస్థితి ఎప్పుడు మారుతుందో అని నిరాశతో ఎదురుచూస్తున్నారా? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న శక్తివంతమైన మాట, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మన దేవుడు అద్భుతాలు చేసేవాడు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కాని ఇశ్రాయేలు ప్రజలు యొర్దాను నదిని దాటడానికి ముందు దేవుడు వారిని ఒకటడిగారు, మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. మనం తరచుగా దేవుని నుండి కేవలం ఆశీర్వాదాలనే కోరుకుంటాం. కాని నిజమైన ఆత్మీయ జీవితమంటే దేవుని చిత్తానికి లోబడటం. పరిశుద్ధత అనేది బాహ్య ఆచారాల గురించి కాదు, అది మీ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవడం. మన హృదయాలలో ఉన్న అవిధేయతను, లోక ఆశలను, పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు అక్కడ దేవుని కార్యం మొదలవుతుంది. ఈరోజు మీ ఉద్యోగంలో, కుటుంబంలో లేదా అనారోగ్య సమస్యల్లో దేవుని హస్తం కొరకు కనిపెడుతున్నారా? అయితే ఈ ఉదయకాలమందు మిమ్మల్ని మీరు దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకోండి. నిష్కల్మషమైన హృదయంతో ఆయన వైపు తిరగండి. శ్రమలు ఉన్నప్పటికీ ఆయనపై నమ్మకం ఉంచడమే నిజమైన విశ్వాసం. దేవుడు కార్యం చేయాలంటే మొదట మన హృదయాలు ఆయనకు అనుకూలంగా మారాలి. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ఆయన సరైన సమయంలో మనల్ని హెచ్చిస్తాడు. ఈరోజు మీరు దేవుని వాక్యానికి లోబడి మీ హృదయాన్ని ఆయన చేతుల్లో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారా? దేవుడు మీ హృదయాలను బలపరిచి తన కృపతో మిమ్మల్ని నడిపించునుగాక. ఆమేన్.